హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ ఇన్ దుబాయ్. సో పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయిందనమాట, మళ్ళీ బ్యాక్ టు రొటీన్ అన్నట్టు. సో పిల్లల కోసం ఇంకా ఎర్లీ మార్నింగే లేవడము, 6కి అలారం చేసుకోవడం, పిల్లల్ని లేపడము, ఇంకొంచెం బిజీ అయిపోయిందనమాట లైఫ్ స్టైల్. సో నేనైతే ఇది ఈవినింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సో వాళ్ళకి స్నాక్స్ అది వేసి ఇచ్చిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ కోసం అయితే నేను ముందుగా మెస్సీ అయిపోయింది స్టవ్ అంతా. సో క్లీన్ చేసేసుకొని మొత్తము ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఎగ్స్ బాయిల్ కోసము ఎగ్స్ పెట్టేసుకున్నా. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఎగ్ సూప్ అయితే చేస్తున్నా నేను. దానికోసం చింతపండును కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఎగ్స్ బాయిల్ అయినంతలోపు కొంచెం చింతపండు అయితే నానుతుంది అనమాట. సో మనకి ఇక్కడ దుబాయ్లోనైతే చింతపండు అసలు బ్లాక్ కలర్గా అస్సలు ఏం బాగుండదు. సో మీరు వీలైతే ఇక్కడ ఉండే వాళ్ళైతే ఇండియా నుంచి తెచ్చుకోవడమే బెటరు. నేను ఒక 3 kgs అట్లా తెచ్చుకుంటే నాకు 1 year వస్తుంది. ఒకవేళ కొంచెం తక్కువ తెచ్చుకున్నా మళ్ళీ సరిపోకపోయినా కూడా ఎవరైనా వచ్చినప్పుడు కానీ మళ్ళీ వెళ్ళినప్పుడు కానీ తీసుకొచ్చుకుంటాను అనమాట. సో ఇట్లా కౌంటర్ టాప్ కూడా మొత్తం ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడనైతే పిల్లలకి స్కూలు మార్నింగ్ 7:30 నుంచి వెళ్ళి మళ్ళీ 3 వరకు ఉంటుంది అనమాట. ఫుల్ డే ఉండదు. మనకైతే ఇండియాలో అయితే 9 to 4 అట్లా ఉంటుంది కదా, ఇక్కడ అట్లా ఉండదు. 7:30కి ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఎర్లీగానే మళ్ళీ రిలీజ్ చేసేస్తారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి పిల్లలు ఇంకా తట్టుకోలేరు. ఎంత ఏసీలు నడిచినా కూడా పిల్లలు కొంచెం ఇబ్బందే కదా, అందుకనేసి తొందరగా స్టార్ట్ చేసి తొందరగా రిలీజ్ చేస్తారనమాట. సో ఇట్లనైతే మాఫింగ్ చేస్తున్నా నేను. స్టార్టింగ్ దుబాయ్కి వచ్చినప్పుడు అయితే ఇట్లా మనం చీపుర్లు యూజ్ చేస్తాం కదా ఇండియాలో, ఈ మాఫులు యూజ్ అయితే నేను ఇవేంది ఇట్లున్నాయి బ్రష్లు డిఫరెంట్గా ఉన్నాయి అనుకునేదాన్ని. తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో కూడా కామన్ అయిపోయింది అవి. సో నేనైతే ఫిష్ అస్సలు తిననండి. కాకపోతే సీ ఫుడ్, ఫిష్ అనే కాదు సీ ఫుడ్ కూడా అస్సలు తినను నేను. రొయ్యలు కానీ, ఈ ఫ్రాన్స్ కానీ, ఫిష్ కానీ, ఇంకా సీ ఫుడ్ ఏది కూడా తినను అనమాట. కాకపోతే ఆ స్మెల్ కూడా నాకు పడది ఆ కుకింగ్ చేసేటప్పుడు. కాకపోతే మెల్లమెల్లగా మా హస్బెండ్ కోసం అయితే వంట చేయడం అయితే నేర్చుకున్నా. ఇప్పటికీ నేను తినను, అదొక్కటే రిగ్రెట్ అనిపిస్తూ ఉంటుంది. డాక్టర్స్ కూడా ఫిష్ తింటేనే మంచిది అని చెప్తూ ఉంటారు కదా, చిన్నప్పుడు అలవాటు చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్నే తినను, అందుకే ఇది మళ్ళీ పిల్లలకు కూడా ఇట్లా ఇబ్బంది కావద్దనేసి అది అసలు స్మెల్ నాకు పడతలేదు. ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. కాకపోతే పిల్లలు తినాలి, హస్బెండ్ కూడా తినాలనేసి నేనైతే ప్రిపేర్ చేసి పెడతాను. ఫిష్ ఫ్రై అట్లా చేస్తున్నా. ఇది తిలోఫియా ఫిష్ ఏదో అన్నారు. సో అది తీసుకొచ్చి పెట్టేస్తే ఇట్లనైతే ఫ్రై చేస్తున్నా. ఈ ఎగ్ సూప్లకి ఫిష్ ఫ్రై కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఎవ్రీడే ఖచ్చితంగా ఫిష్ తినాలట, పిల్లలకైనా పెద్దలకైనా. మన హార్ట్కి మంచిది అని చెప్తున్నారు. ఈ చికెను మటను వీటికంటే ఫిషే బెటర్ అట. ఒక్కసారి అయితే ఎట్లనే వేసి తినాలనేసి ఒక చిన్న పీస్ అట్లా తిన్నా. కాకపోతే నాకు ఆ రోజు వామిటింగ్ అయింది. ఆ కాడ నుంచి అయితే నేను ఏం ప్రయోగాలు చేస్తలేను, తినడానికి కూడా ట్రై చేస్తలేను. సో మనం తినకపోయినా పిల్లలు తినాలి, మన ఫ్యామిలీ మెంబర్స్, మన హస్బెండ్ తినాలనేసి నేనైతే వంట చేయడం అయితే నేర్చుకున్నా. ఏ స్మెల్ వచ్చినా ఎట్లా వచ్చినా కూడా చేసి పెట్టాలి, పిల్లలు హెల్తీ ఉండాలి అనేసి అయితే ఇట్లా చేసేసిన. ఎగ్ సూప్ అయితే రెడీ అయిపోయింది. సో ఎగ్ సూప్, ఫిష్ ఫ్రై అండ్ రైస్ పెట్టేసుకున్నా. సో ఇట్లనైతే బిజీగా ఈవినింగ్ రొటీన్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇట్లుంటుంది అనమాట. సింపుల్ వ్లాగ్ అయితే తీసేసిన. సో మీకు ఎట్లా అనిపించింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్. బాయ్.